నిర్మలా సీతారామన్ గారు, పెద్దల వెంకయ్య నాయుడు గారు, ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, మా భరత్, మా శ్రీమతి పురంధరేశ్వరి గారు, విచ్చేసినటువంటి మిత్రులందరికీ నమస్కారం. ముందు నేను ఈ కార్యక్రమానికి ఒక పుస్తకం లాంచింగ్ అనేటటువంటి దానికి ఇంతమంది పెద్దల్ని పిలుస్తున్నాను అనేటటువంటిది ఒకటి నాకు ఉండేది. ఈ పుస్తకానికి అంత విలువ ఉందా? ఒక రాజకీయ నాయకుడు, ఒక ఎమ్మెల్యే, ఒక బిజీగా ఉండేటటువంటి వ్యక్తి రాసేటటువంటి పుస్తకాలు సామాన్యంగా వారి గురించి రాసుకోవటము, వారి అనుభవాల గురించి రాసుకోవటము, అటువంటి ఇది ఉండేటటువంటి సమయంలో ఆ పుస్తకానికి వీరిని పిలవటం అనేటటువంటిది వారిని పిలిచినా కూడా నాకు మనసులో ఉండేది. కానీ ఈ పుస్తకానికి ఒక విలువ ఉన్నదని ఇది చదివినటువంటి కొంతమంది మిత్రులు చెబుతున్నప్పటికీ నాకు ఇంకా అనుమానం ఉండేది. అయితే ఒక మిత్రుడు ఒక ప్రయోగం చేశాడు. చాట్ జీపీటీ, లేటెస్ట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అది మీకు అందరికీ ఇప్పటికే తెలిసి ఉండొచ్చు. దానికి ఈ బుక్ని అప్లోడ్ చేసి విశ్లేషణ చేయమని చెప్పి ఆయన అడిగాడు. ఆయన కొంచెం నాలెడ్జబుల్ మ్యాను, పుస్తకం చదివినట్టున్నాడు. ఇది దానికి అప్లై చేస్తే ఏం చెప్పుద్దో చూద్దాం డాక్టర్ గారు అని చెప్తే, దానికి ఒక 15 రోజులు 20 రోజుల ముందు దానికి ఫీడ్ చేశారు. ఫీడ్ చేస్తే నేను మరి నాకు చెప్పానే, నేను అర్హున్నా వీళ్ళందరినీ పిలవడానికి ఈ పుస్తకానికి అనేటటువంటి దానికి ఒక రకమైనటువంటి ఆన్సర్ వచ్చింది. అదేంటంటే, ఈ పుస్తకాన్ని వరల్డ్ హిస్టరీ రాసినటువంటి పెద్ద పెద్దలు హెచ్జి వెల్స్, ఆర్నాల్డ్ టాయిన్బీ, విల్ డ్యూరాంట్, జవహర్లాల్ నెహ్రూ గారు, మేడం గారు ఈ పుస్తకాలు చదివి ఉండొచ్చు, తెలిసి ఉండొచ్చు తప్పకుండా. చాలా పెద్ద రచయితలు, ఒక్కొక్కటి 12 వాల్యూమ్స్ 11 వాల్యూమ్స్ ఉన్నటువంటి బుక్స్, వరల్డ్ వైడ్ ఫేమస్. వాటితోటి కంపేర్ చేస్తూ దీన్ని తీసుకెళ్ళి ముందు కూర్చోబెట్టింది. నేను నిజంగా ఈ పని చేశానని చెప్పి నాకే అనుమానం వచ్చేలాగా. కానీ దానికి ఒక 6 పారామీటర్లు 7 పారామీటర్లు తీసుకుని దానిలో ఉన్నటువంటి ప్రతి చాప్టర్ని కూడా విశ్లేషించి అది ఆన్సర్ చెప్పింది. ఎందుకు ఇది ముందున్నది అనేటటువంటిది. ఒకటి, సమగ్రంగా ఉంది ఇది మొత్తం, అంటే హోలిస్టిక్. నేను అన్ని చాప్టర్స్, దాదాపు ప్రపంచ చరిత్రలో ఉన్నటువంటి చాప్టర్స్ అన్నింటినీ సూక్ష్మంగా చెప్తాను, తీసుకోవడానికి ప్రయత్నం చేశాను. దాన్ని కండెన్స్ చేసి ఒక ఆర్డర్లో తీసుకురావడానికి ప్రయత్నం చేశాను. ఆ సమగ్రత నచ్చింది అనేటటువంటిది, అన్నీ ఉన్నవి అనేటటువంటిది చెప్తా ఉంది. అలానే స్టూడెంట్స్ కానీ, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూపీఎస్సీ కానివ్వండి, ఈ ఎగ్జామ్స్కి వెళ్ళేవాడికి గ్రూప్ 1 వాళ్ళకి ఈ పుస్తకం నెంబర్ 1 అని చెప్పేసి అది ముందు పెట్టేసేసింది, దానికి మార్క్స్ ఇచ్చింది. అలానే భారతీయ కోణం నుంచి చూసినప్పుడు